హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నా యొక్క ఎడ్యుకేషన్ వచ్చేస్తే BA, B.Ed, B.Ped, MA. ఇంత ఎడ్యుకేషన్ ఉండి కూడా ఇప్పుడు సమాజంలో పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నా. చదివే సమయంలో ఎంతో కొద్దిగా మాట్లాడే వాళ్ళం. ఆ మాట్లాడిన వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న అభిప్రాయంతో సరిగా మాట్లాడలేకపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు సమాజంలో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే అన్ఎడ్యుకేటెడ్గా ట్రీట్ చేస్తుంది ఈ సమాజం. కాబట్టి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడడానికి యూట్యూబ్లో ఏమైనా టిప్స్ ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే గ్రామర్ తప్పనిసరియా? పీజీలు, బిఎడ్లు, ఎంఎడ్లు చేయకపోతే ఇంగ్లీష్ రాదా? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయినా ఇంగ్లీష్ రావట్లేదా? ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ రాకపోవడం వల్ల శాలరీలో గ్రోత్ లేదా? Hello friends, welcome back to my channel. I am your Yusuf sir. So in today's class we are gonna learn some tips for English. అసలు ఇంగ్లీష్ అంటే ఏంది, ఏం టిప్స్ ఏమి ఉంటాయి వాటికి? సో జనరల్గా ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్ అబౌట్ ఇట్? సో జనరల్గా మనం చూస్తే బయట ఇంగ్లీష్ వచ్చిన వారికి చాలా వాల్యూ ఉంటుంది. కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో, వేరే ప్రతి రంగంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇంగ్లీష్, అందరికీ ఇంగ్లీష్ కావాలి. అందరూ ఇంగ్లీష్లోనే, ఈ ప్రపంచం అనేది ఇంగ్లీష్లోనే రన్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో వాళ్ళ కొరకు నేను ఇక్కడ కొన్ని టిప్స్ తీసుకోవడం జరిగింది. ఆ టిప్స్ వల్ల మనకు కొద్దిగా బెనిఫిట్ అవుతుందని నా నమ్మకం. సో షల్ వి స్టార్ట్? సో పాయింట్ నెంబర్ 1. వాట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1? డిసైడ్ టు స్పీక్. యూ యువర్ సెల్ఫ్ డిసైడ్ అండ్ డిటర్మైన్ టు స్పీక్. ఏం డిసైడ్ చేయాలి? మనం మనసులో, మైండ్లో అనుకోవాలి. ఏమని? నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి ఎవరు ఏమి అనుకున్నా సరే, నేను మాత్రం ఈరోజు నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎవరు ఏం చెప్పినా వినను. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. యూ షుడ్ అండర్స్టాండ్. యూ షుడ్ ఫస్ట్ డిసైడ్ టు స్పీక్ యువర్ సెల్ఫ్. ఎందుకు అంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. మనమే డిసైడ్ చేసుకోవాలి. మన లైఫ్ కదా, మన ఫ్యూచర్ కదా, మన భవిష్యత్తు కదా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ పాయింట్స్. షల్ వి గో టు ద సెకండ్ పాయింట్? ద సెకండ్ పాయింట్ ఈస్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ దిస్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే? డిసైడ్ అయిన తర్వాత కొందరు ఏం చేస్తారు, నేను చాలా ఈ 31st, ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే 31st నుంచి నేను డ్రింక్ చేయడం మానేస్తా, 100% స్మోక్ చేయడం మానేస్తా, ఇంకేదేదేదో మానేస్తా అని చాలామంది చాలా చెప్తారు. కానీ నిజంగా వాళ్ళు మారుతారా? నాకు తెలిసి ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ చేంజ్. ఓన్లీ 10% పీపుల్ ఓన్లీ కెన్ చేంజ్. సో దట్ ఈజ్ వాట్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నువ్వు అనుకోవాలి ప్లస్ నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అది సెకండ్ పాయింట్. నౌ లెట్ us go to the third point. మీకు అందరికీ తెలుసు. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? డోంట్ బాదర్ అబౌట్ యువర్ మిస్టేక్స్. వాట్ ఈస్ దిస్ మిస్టేక్స్ యార్? ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవరున్నారు? నేను చేస్తా, మీరు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఎస్ ఆర్ నో? సో అందుకే ఎప్పుడైనా మనం చేసిన మిస్టేక్ గురించి మనం బాధపడొద్దు. అంటే చేసిన తప్పు మళ్ళీ చేస్తే బాధపడాలి, కానీ చేసిన తప్పు నువ్వు రెక్టిఫై చేసుకుంటే ఎందుకండి బాధపడాలి? అవసరం లేదు కదా. సో ఎప్పుడైనా నువ్వు ఇంగ్లీష్లో డిసైడ్ అయిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలామంది వాడు చూడరా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, వాని ఇంగ్లీష్ చూడరా అని చాలామంది ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు. క్రిటిక్స్ అంటే విమర్శించే వాళ్ళు. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎస్ ఆర్ నో? నాకు విమర్శించే వాళ్ళు ఉంటారు, మీకు విమర్శించే వాళ్ళు ఉంటారు. అంటే ఎవ్రీ బీన్ హ్యాస్ ఎ బ్లాక్. అంటే ప్రతి గింజకు బ్లాక్ మార్క్ అనేది ఉంటుంది. అలాగే మనకు కూడా తప్పులు ఉంటాయి, మనలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్
పీపుల్ ఆల్వేస్ ట్రై టు హైలైట్ ద మిస్టేక్. మనం మంచి చేసినప్పుడు ఎవరు కూడా గ్రేట్ అని చెప్పరు. మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడే అరే అలా చేసావేంద్రా, ఇలా చేసావేంద్రా అని అంటారు. సో డోంట్ బాదర్ అబౌట్ యువర్ మిస్టేక్. నీకు కరెక్ట్ వచ్చినా తప్పు వచ్చినా ఇంకేదైనా నీకు తెలిసింది ఇంగ్లీష్లోనే మాట్లాడడం స్టార్ట్ చెయ్యి. ఇంగ్లీష్లో మాట్లాడితేనే కదా ఫస్ట్ టైం నిన్ను వేరే మీ ఫ్రెండ్స్ అందరూ ఈడేంద్ర పెద్ద హీరో లెక్క వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ సెకండ్ టైం వాడేంద్ర వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడని అనుకుంటారు. థర్డ్ టైం అరే వాడు అంతేరా బాయ్ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడని అనుకుంటారు. ఎస్ ఆర్ నో? సో నువ్వు మాత్రం వాళ్ళు నీ మిస్టేక్స్ని గుర్తుపట్టిన నీవు ఓన్గా మిస్టేక్స్ చేస్తున్న ఇంగ్లీష్ మాట్లాడడంలో నువ్వు మాత్రం ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు, పడొద్దు. యా, వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్? ద ఫోర్త్ పాయింట్ ఈస్ డోంట్ బి షై. షై అంటే తెలుసు కదా, షై అంటే సిగ్గుపడడం, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని మనల్ని ఆపుకోవడం. అలాంటి పని మాత్రం చేయకండి. డోంట్ బి షై. నెవర్ నెవర్ ఎవర్ బి షై. వై డు యూ బి షై యార్? నో నీడ్. ఓకే, యూ స్పీక్, యూ గో ఆన్ స్పీక్. That's it. Now let us go to the fifth point. What is the fifth point? Right. So the fifth point is never think about your critics. Critics అంటే ఎవరు? మనల్ని విమర్శించే వాళ్ళు. విమర్శించే వాళ్ళు అంటే ఎవరు? మన తప్పును మనకు చూయించే వాళ్ళు. మంచిదే కదా, చాలా మంచిది. వాళ్ళు చెప్పినప్పుడు మనం నేర్చుకొని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటాం. కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మాత్రం చాలామంది విమర్శించే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా వీడేంద్ర పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, వీడికే వస్తుందా అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు అంటే జనరల్గా తెలుగులో అంటారు కదా, కుక్కలు మొరుగుతూ ఉంటాయని. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. సో మొరిగినా పర్లేదు, ఏనుగుకేమన్నా చేయగలయా కుక్కలు? నో, దే కాంట్ డూ ఎనీథింగ్. సో మనం కూడా మనం అనుకున్న ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మనల్ని రెడిక్యూల్ చేస్తారు, హేళన చేస్తారు. కానీ మనం మాత్రం ఒకటే మైండ్లో ఉండాలి. వాట్ ఈస్ దాట్? మన విమర్శించే వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. తీసుకుంటే పాజిటివ్, లేదంటే ఇగ్నోర్ దెమ్, ఇడ్చిపెట్టాలి. సో పాయింట్ నెంబర్ 6. వాట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 6? లర్న్ ద బేసిక్స్. వాట్ ఆర్ ద బేసిక్స్? చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న subject, pronoun, verb, what is that? So we have a source, we have a notebooks. So in next video I'll bring you a very good separate class for how to learn and all. So in this class నేను జస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే ఈ రకంగా ఇంగ్లీష్ మాట్లాడాలి. ప్లస్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మనకు చెప్తుంటారు, కానీ వాళ్ళందరినీ ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. సో బేసిక్ థింగ్స్ అనేవి నేర్చుకొని టెన్సెస్, టెన్సెస్, వర్బ్ ఫార్మ్స్ ఇలాంటివి నేర్చుకొని మనం స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటాయండి లోపల. జనరల్గా మిమ్మల్ని మీరు సపరేట్గా కూర్చున్నప్పుడు ట్రై చేయండి ఇంగ్లీష్లో. ఈ రోజుల్లో అందరు చదువుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే కదా ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకోవడం ఇంగ్లీష్లో. సో 10th అయిపోయి ఉంటుంది, డిగ్రీ అయిపోయి ఉంటుంది, ఇంటర్ అయిపోయి ఉంటుంది, కొందరైతే MCA, MCOM ఇవన్నీ అయిపోయినా కూడా జాబ్ లేకుండా తిరుగుతున్నారు. ఎందుకు? ఇంగ్లీష్ రాకపోవడం వల్ల. బికాజ్ ఆఫ్ నాట్ నోయింగ్ ఇంగ్లీష్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీస్ ఎనీవేర్. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ లెట్ us go to the 7th point. What is the 7th point? Read English newspaper. What is this newspaper? న్యూస్పేపర్ చదవడం వల్ల ఏంటి లాభాలు అంటే, ఇంగ్లీష్లో మోడర్న్ వర్డ్స్ ఏవైనా ఉంటే ప్లస్ సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓహో దీన్ని ఇలా అంటారు, దీన్ని ఇలా అంటారు. ఓకే, CM KCR is going to Khammam or some other district for launching a program like that. సో అక్కడ ఏమవుతుంది మనకు అర్థమవుతుంది. ఎలా, ఎవరు, ఏంది, ఎప్పుడు, ఎక్కడ, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు నో వెన్ వి గో ఆన్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు చాలా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి యూ గో ఆన్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో నెక్స్ట్ వన్, 8th point is try to understand
ద న్యూస్ పేపర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిక్షనరీస్. అంటే ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయండి, న్యూస్ పేపర్లో చాలా పదాలు ఉంటాయి మనకు తెలియని పదాలను ఏం చేయాలి, తెలుసుకోవాలి. సో మనం ఇంత ఎదిగామంటే ఎలా ఎదిగాం? సో చాలాసార్లు మనకు తెలియనివి నేర్చుకున్నాం. సో డైరెక్ట్ 10th క్లాస్ పాస్ అయినప్పుడు డైరెక్ట్ 10th క్లాస్లోకి వస్తామా? లేదు కదా. ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. సో ఇన్ని సంవత్సరాలు చదివితే కానీ మనం 10thలోకి రాలేం. అలాగే మన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా కొద్దిగా కష్టమైనప్పటికీ మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ డిక్షనరీ యూజ్ చేస్తూ న్యూస్ పేపర్ హెల్ప్ తీసుకుంటూ నేర్చుకోండి. అక్కడ మీకు మంచి వొకాబులరీ అనేది దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ 9th పాయింట్, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. వాట్ ఈస్ దిస్ ప్రాక్టీసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్? సో అద్దం ముందు నిలబడి మనకు మనం మాట్లాడుతుండాలి. అంటే అద్దం ముందు చూస్తూ మనల్ని మనం చూసుకున్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎక్కడైనా అద్దం కనిపిస్తే వెళ్ళి దువ్వెన తీసి మళ్ళీ ఇలా అని జస్ట్ వి చెక్ అవర్ హ్యాండ్సమ్నెస్. ఎస్ ఆర్ నో? సో లైక్ వాయిస్ హియర్ ఆల్సో యూ హ్యావ్ టు స్పీక్ యువర్ ఇంగ్లీష్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, నీ ఎక్స్ప్రెషన్స్, నీ లాంగ్వేజ్, ఎలాంటి పదాలు వాడుతున్నావు, అలాంటిది చాలా బాగుంటుంది. సో యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ బికాజ్ యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ పాయింట్, 10th పాయింట్ ఇస్ థింక్ అండ్ సే ఐ నో ఇంగ్లీష్. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ నీకు నువ్వు ఇవన్నీ చేస్తూ ఎప్పుడు అనుకోవాల్సింది ఏంది? థింక్ అండ్ సే ఐ నో ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదు అని ఎప్పుడు అనుకోకండి, ఇంగ్లీష్ నాకు కూడా వస్తుందని అనుకోండి. అలాంటప్పుడే మిమ్మల్ని ఎవరు ఏమి అన్నా మీరు నేర్చుకునే ఆ వేలో ఎవరు మిమ్మల్ని ఆపలేరు. సో దీస్ ఆర్ ద థింగ్స్. మీకు ఆ విషయం తెలుసా అండి? ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, విల్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ వి రియలైజ్. విల్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ వి రియలైజ్ అంటే మనకు తెలియని శక్తి మనలో చాలా ఉంటుంది. ఆ చాలా ఉన్న శక్తిని ఎలా మనం బయటికి తీస్తాము? హౌ వీ క్యాన్ టేక్ దట్ విల్ పవర్ ఇంటూ ఎనర్జీ అండ్ విల్ మేక్ అవర్ సెల్ఫ్ వెరీ బ్రైట్ అండ్ ఆల్. It depends on us. Speak English with confidence. When you speak English with confidence, definitely there is a stream of continuous vocabulary in your mind and you can speak. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడడం వల్ల మన ఇంగ్లీష్ పెరుగుతుంది. ఎలా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అబ్జర్వ్ చేసి మనం కూడా అలాగే మాట్లాడాలనుకోవడం జరుగుతుంది. యూ ఆల్సో లిసన్ టు ఇంగ్లీష్ మ్యూజిక్. ఇంగ్లీష్ మ్యూజిక్ వినడం వల్ల కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో నెవర్ స్టాప్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. బికాస్ నేను ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడాను, ఎందుకంటే తెలుగు వచ్చి ఇంగ్లీష్ రాకుండా నేర్చుకోవడంలో ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నా వీడియో అలాంటి వాళ్ళకు హెల్ప్ అవుతుందని నా చిన్న ఆశ. సో ఇదండి ఈరోజు వీడియోలో నేను మీకు ఇస్తున్న టిప్స్. 10 టిప్స్ ఇవి ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు ఇంగ్లీష్ వస్తుంది, మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఎవరేమనుకున్నా పట్టించుకోకండి, ఎందుకంటే నీ భవిష్యత్తును నువ్వు మాత్రమే తీర్చిదిద్దుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను మార్చరు. కాబట్టి ఈరోజు నుంచి నీ వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతానని యూ ఫీల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ డెఫినెట్లీ అండర్స్టాండ్. మళ్ళీ వచ్చే వీడియోలో నేను ఇంగ్లీష్ టాపిక్స్ తీసుకొస్తాను. ఫస్ట్ ఏ టాపిక్ నేర్చుకుందాం, సెకండ్ ఏది, థర్డ్ ఏది అని. అప్పటి వరకు జస్ట్ వెయిట్ చేయండి. అప్పటి వరకు బాయ్. ఓకే యూసుఫ్ గారు, మీ యొక్క వీడియో మాకు చాలా నచ్చింది. మీ యొక్క టిప్స్ని ఫాలో అవుతూ ఇంగ్లీష్లో మాట్లాడడానికి మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ యూసుఫ్ గారు.